నమస్తే, కోవా న్యూస్ కి స్వాగతం. నేను సంధ్య. ముందుగా ముఖ్యాంశాలు. జగిత్యాల కాంగ్రెస్ లో బగ్గుపన్న టికెట్ల చిచ్చు. ఎమ్మెల్యే సంజయ్ తీరుపై జీవన్ రెడ్డి వర్గం తీవ్ర ఆగ్రహం. నల్లమలలో పెద్ద పులి కలకలం. భయాందోళనలో అచ్చంపేట అడవి గ్రామాలు. నామినేషన్ల ఉపసంహరణతో ఖరారైన తుది జాబితా. తెలంగాణ వ్యాప్తంగా ముమ్మరంగా ప్రచార పర్వం. తప్పిపోయిన వృద్ధురాల్ని కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు. కూకట్పల్లి పోలీసుల సమయస్ఫూర్తిపై సర్వత్రా ప్రశంసలు. పిఠాపురం శ్రీ ఉమా కుకుటేశ్వర స్వామికి పోటెత్తిన ఆదాయం. 55 రోజుల్లో 15 లక్షలకు పైగా హుండీ కానుకలు. జగిత్యాల జిల్లా మల్యాలలో వైభవంగా శ్రీ రేణుకా ఎల్లమ్మ కళ్యాణం. బోనాలతో పోటెత్తిన భక్తజనం. ఇక వివరాల్లోకి వెళ్తే, కాకినాడ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పిఠాపురం పట్టణంలోని శ్రీ ఉమా కుకుటేశ్వర స్వామి వారి దేవస్థానం హుండీ లెక్కింపు కార్యక్రమం మంగళవారం అధికారుల పర్యవేక్షణలో ఘనంగా జరిగింది. గడిచిన 55 రోజులకు గాను భక్తులు తమ మొక్కుబళ్లను హుండీల రూపంలో భారీగా సమర్పించుకున్నారు. ఈ మేరకు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ మాట్లాడుతూ, గతేడాది డిసెంబర్ 10 నుండి ఈ ఏడాది ఫిబ్రవరి 3వ తేదీ వరకు మొత్తం 55 రోజులకు గాను ఆలయ హుండీల ద్వారా 14,88,774 ఆదాయం సమకూరగా, అన్నదానం హుండీ ద్వారా 90,118 సమకూరినట్లు వెల్లడించారు. మొత్తంగా స్వామివారికి 15,78,892 రూపాయల ఆదాయం లభించింది. ఈ కార్యక్రమం డిఈఓ కనపర్తి నాగేశ్వరరావు, ఇన్స్పెక్టర్ వడ్డీ ఫణీంద్ర కుమార్, సమీప ఈవోలు అశ్విని, ధనలక్ష్మిల పర్యవేక్షించగా, ఈ కార్యక్రమం ఆలయ సిబ్బందితో పాటు బ్యాంక్ అధికారులు, పోలీసు, రెవెన్యూ సిబ్బంది, అర్చకులు మరియు భక్త బృందం పాల్గొన్నారు. ఓం నమః శివాయ. ఈరోజు శ్రీ కుక్టేశ్వర దేవస్థానం నందు హుండీలను రెవెన్యూ, పోలీస్, దేవాదాయ ఉన్నతాధికారుల సమక్షంలో తెరిచి లెక్కించడం జరిగింది. 55 రోజులకు గాను ఆలయం హుండీల ద్వారా 14,88,774 రూపాయలు వచ్చింది. అదేవిధంగా స్వామివారి దేవస్థానంలో జరుగుతున్న నిత్యాన్నదానానికి భక్తుల ద్వారా వచ్చిన హుండీ ఆదాయం 90,118 వచ్చింది. వెరసి ఈ 55 రోజులకి అన్నదానం ద్వారా, అదేవిధంగా ఆలయ హుండీల ద్వారా 15,78,890 రూపాయలు ఆదాయంగా వచ్చింది. ఇది బ్యాంక్ సిబ్బంది, పోలీసు, రెవెన్యూ, అదేవిధంగా దేవాదాయ ఉన్నతాధికారులు, ఇన్స్పెక్టర్ ఫణీంద్ర గారు, అదేవిధంగా ఇక్కడ సమీప ఈవోలు ధనలక్ష్మి గారు, అశ్విని గారి యొక్క సమక్షంలో లెక్కింపు జరిగింది. ఓం నమః శివాయ. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని 8వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బోన్ల పద్మా నరేష్ తన ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. వార్డులోని ప్రతి ఇంటిని సందర్శిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ అస్తం గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ప్రచారం సందర్భంగా బోన్ల పద్మా నరేష్ మాట్లాడుతూ, 8వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నారు. అభివృద్ధిలో వెనుకబడిన వార్డును అన్ని రంగాల్లో తీర్చిదిద్దడమే నా ప్రధాన లక్ష్యం. వార్డు ప్రజలకు నేను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. వార్డులో ఏ చిన్న సమస్య ఉన్నా వెంటనే తమకు సమాచారం ఇచ్చి స్పందించి పరిష్కరిస్తారని వారు భరోసా ఇచ్చారు. నేను ఏ పనులున్నా జగిత్యాల జిల్లా మల్యాల మండలం కేంద్రం మంగళవారం ఆధ్యాత్మిక శోభతో మురిసిపోయింది. స్థానిక ఎల్లమ్మ ఆలయంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ జామదగ్నిల కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని
ఆలయ ప్రాంగణంలో వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా గౌడ కులస్తులు సాంప్రదాయబద్ధంగా పెద్ద ఎత్తున బోనాలు తీశారు. మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పరిసర భక్తులు కోలాహలంతో సందడిగా మారాయి. అమ్మవారికి బోనాలు సమర్పించిన అనంతరం ఆలయ మండపంలో బైండ్ల వారి ఆధ్వర్యంలో పెద్ద పట్నం వేశారు. రంగురంగుల ముగ్గులతో తీర్చిదిద్దిన పట్నంపై అమ్మవారి విగ్రహాలను అధిష్ఠానం చేసి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఈ విశిష్ట వేడుకను చూసేందుకు మహిళలు, భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. కళ్యాణ మహోత్సవాన్ని విచ్చేసిన భక్తులందరికీ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్న ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బోట్ల జయప్రసాద్, గౌడ సంఘం అధ్యక్షులు కొన్నం శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. బయట లోపలికి రాదు అమ్మ జగిత్యాల మున్సిపాలిటీలో టికెట్ల కేటాయింపుపై పార్టీ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన సంజయ్ ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరారు. నాటి నుంచి జీవన్ రెడ్డి కినుక వహిస్తున్నారు. సందర్భంగా వచ్చిన తన అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. తాజాగా మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ టికెట్ల కేటాయింపుపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి ఎక్కువ టికెట్లు ఇచ్చారని ఆరోపించారు. ఎమ్మెల్యే వర్గానికి చెందిన 30 మందికి టికెట్లు ఇచ్చారని, తన వర్గానికి చెందిన 20 మందికి మాత్రమే ఇచ్చారని మండిపడ్డారు. తాజా చర్యతో తన మెడ కోసినట్లయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల పార్టీ నిర్ణయాలు తనను తీవ్రంగా కలిచివేశాయని ఆయన అన్నారు. దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న వారికి అన్యాయం జరిగిందని వాపోయారు. పార్టీ రాష్ట్ర అగ్రనాయకత్వం ఎమ్మెల్యేకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని జీవన్ రెడ్డి, ఆయన వర్గం నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున జీవన్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. మరోవైపు సంజయ్ క్యాంపు కార్యాలయం వద్ద కూడా పోలీసులు భద్రతను పెంచారు. నా 20 పేర్లు కూడా నాకు లిస్ట్ రాలేదే. ఉదయం ఏదైతే మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు వచ్చిండ్రే నన్ను కలవడానికి గౌరవ సూచకంగా, వారు ఏదో చెప్పే ప్రయత్నం చేసిండ్రు. ఏంటన్నా అని చెప్పారంటే ఏదో 20 పేర్లు అంటే మరి 50 పేర్లు ఇక్కడ అదేంటి వార్డ్స్ ఉంటే మీరు 20 అంటే మరి నేను ఎవరేం చెప్పాను, ఎవరికేం చెప్పాలి నాన్న, మీరే ఫోన్ చేసి వాళ్ళకి ఇచ్చేసుకోండి, లేకుంటే మున్సిపాలిటీ సబ్మిట్ చేసుకోండి అని చెప్పానండి. నేనేమంటున్నా, కోపడు నా మీద తీసుకోండి అంటున్నా. నేనేమో ఆగండి తమ్మి ప్లీజ్. ఏదైనా క్రమశిక్షణగా మీరు భావించినట్టయితే, లేక నా మీద కోపంగా మీరు భావించినట్టయితే, ఇలా కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాన్ని నేను సూచించినట్టయితే నా మీద తీసుకోండి. ఈ కాంగ్రెస్ కార్యకర్తలు ఏం తప్పు చేసిండే, వాళ్ళే పాపం చేసిండే అంటున్నాను. నేను దశాబ్దాల కాలం కాంగ్రెస్ పార్టీ జెండా మోసే వాళ్ళు చేసింది తప్పనే? దశాబ్దాల కాలం కాంగ్రెస్ పార్టీ జెండా మోయడం వాళ్ళు చేసింది తప్ప? నేను ఎదాగట్టేది ప్రభుత్వ హయం లోపల ఇదే ఎమ్మెల్యే చేతిలో ఏదైతుందో అణిచివేతకు గురైనరు, ఇదే ఎమ్మెల్యే చేతిలో అణిచివేతకు గురైనరు. మళ్ళీ వాళ్ళు ఆయన సూచన మేరకు అదే ఆయన సూచించిన ఆయన సహచరులు మీరు టికెట్లు ఇచ్చి జెండా మోసిన కార్యకర్తలు పక్కన వారితో చెప్పంటే మరి నేనేం చేయమంటారు మీరు చెప్పండి అన్న. నేను ఒకటే చెప్తున్నానే, వాళ్ళు మరి ఎవరెవరు పోటీలో ఉంటుండో తెలియదు నాకు. ఈసారి ఇంకో గంటలో బయటకు వస్తుంది. నా దృష్టి లోపల ఎవరైతే గత దశాబ్ద కాలం కాంగ్రెస్ పార్టీ జెండా మోచిండో ఆయనే నిజమైన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. ప్లీజ్ గత దశాబ్ద కాలం ఎవరైతే కాంగ్రెస్ పార్టీ జెండా మోసిండో ఆయన నిజమైన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. వీళ్ళు ఏ అవకాశవాదులు వలసవాదులకు మీరు గుర్తింపు ఇచ్చినా కానీ అది గుర్తింపుకి నేను భావించాను చెప్పండి. అది గుర్తింపుకి నేను భావించా. జెండా మోసిన నిజమైన ఒక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అని చెప్పంటున్నాను. జెండా మోసిన నిజమైన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అని చెప్పండి నా దృష్టి లోపల. ఇవాళ నేనేదైతుందో
దశాబ్దాల కాలం ఏదైతే నాకు అండగా నిలిచి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కృషి చేసిన కార్యకర్తలు ఇలా అన్యాయానికి గురైనట్టయితే మరి నోరు మీద కూడా కూర్చోవడం మీరు సహేతుకం అని చెప్పి భావిస్తారా అన్న? నేను నోరు మీద కూడా కూర్చోవడము సహేతుకం అని చెప్పి మీరు భావిస్తారా చెప్పండి అన్న? అంటే ఇప్పుడు ఒకటి మంత్రులు కానీ ఎవరైనా ప్రచారానికి వచ్చారనుకోండి, ఒక కాన్ఫ్లిక్ట్ వస్తుందా? మీ తరఫున ప్రచారం చేస్తున్నా, మీ అభ్యర్థులా లేకపోతే వాళ్ళ తరఫున? నేనేమంటున్నా, నిజమైన కాంగ్రెస్ కార్యకర్తకి ఎవరికైతే బీఫామ్ వచ్చిందో దే విల్ కంటిన్యూ. వాళ్ళకి భిన్నంగా నేను చేయ ప్రచారం. ఎవరైతే అవకాశవాదులు, వలసవాదులు, ఇవాళ జెండా మోసిన కార్యకర్తకు వ్యతిరేకంగా భిన్నంగా ఇవాళ ముందుకు వస్తారో, నేను కాంగ్రెస్ కార్యకర్తలు, జెండా మోసిన కార్యకర్తలకు అండగా నిలవడం నా బాధ్యత భావిస్తాను. జెండా మోసిన కార్యకర్త అది గుర్తు ఏదైనా కానీ ఏ సింబల్ ఈజ్ ఓన్లీ ఐడెంటిటీ. సింబల్ ఈజ్ ఓన్లీ ఐడెంటిటీ. సింబల్ ఈజ్ ఓన్లీ ఐడెంటిటీ. అదే అవుతా మీ దయచేసి. ఇవాళ మొత్తం ప్రజలకు తెలుసు ఎవరు కాంగ్రెస్ అనేది. నా బాధ్యత నేను ఎవరు తలుచుకున్నాను. తీర్పు ప్రజలు న్యాయ నిర్ణేతలు. తీర్పు ప్రజలు న్యాయ నిర్ణేతలు. ఇలా నేను ఇలా దశాబ్దాల కాలం తోడుగా అండగా భుజం కలిపి ఏదైతుందో ఇలా కాంగ్రెస్ పార్టీ నీడలో మేము పోరాటం చేసినామో ఇలా వాళ్ళకు అన్యాయం గురవుతుంటే నేను నోరు మీద ఒకటి ఉండడం సహేతుకమా అన్న? కానీ కాంగ్రెస్ రెండు పడవల ప్రయాణానికి ఎక్కడ పరిష్కారం? జైత్యాలు రెండు పడవలని ఎవరన్నారు? నేనైతే ఒకటే పడవ అనుకుంటున్నాను. రెండు పడవలు మీరు కొత్తగా పుట్టిస్తారేంటే? కాంగ్రెస్ ఒకటే పడవ. కాంగ్రెస్ ఒకటే పడవ. మా పార్టీ అంతా ఒకేలాగా ఉంది, మా పార్టీ ఏకాభిప్రాయంతో ఉంది, ఒకటే పడవ అంటుంది. ఇప్పుడేమో మీరు చెప్తున్న ఫిరాయింపుదారులతోటి వలస వాళ్ళ దగ్గర ఉన్నాడు, దాన్ని ఏమంటారు? అది మీరు చెప్పాలి. అది మీరు చెప్పాలి. అది మీరు చెప్పాలి. అది మీరు చెప్పాలి అన్న. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపాలిటీలో ఎన్నికల వేడి రాజుకుంది. రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో తుది అభ్యర్థుల జాబితా ఖరారైంది. కాగా నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 118 మంది అభ్యర్థుల నుండి 153 నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే సమయానికి 61 మంది అభ్యర్థులు బరిలో నుండి తప్పుకున్నారు. దీంతో ప్రస్తుతం 57 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. వీరిలో 50 మంది వివిధ రాజకీయ పార్టీల తరపున పోటీ చేస్తుండగా 7వ మంది స్వతంత్ర అభ్యర్థులుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ఈ 3 పార్టీలు అన్ని స్థానాల్లోనూ తమ అభ్యర్థులను నిలబెట్టగా ఏఐఎంఐఎం నుండి 3, బీఎస్పీ, సిపిఐల నుండి 1 చొప్పున పోటీ చేస్తుండగా ఇండిపెండెంట్ గా 7 అభ్యర్థులు పోటీలో నిలిచారు. మొత్తంగా 57 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటగా విజయంపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా ఉపసంహరణల అనంతరం రంగంలో ఉన్న అభ్యర్థులు ప్రచారాన్ని వేగవంతం చేశారు. వైద్య చికిత్స కోసం నగరానికి వచ్చి మెట్రో ప్రయాణంలో దారి తప్పిపోయిన ఓ వృద్ధురాలిని కూకట్పల్లి పోలీసులు సురక్షితంగా ఆమె కుటుంబ సభ్యుల వద్దకు చేర్చారు. దాంతో పోలీసుల సమయస్ఫూర్తి చొరవపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం కొత్త దొమ్మాట గ్రామానికి చెందిన కోలిపాక యాదమ్మ, ఐలయ్య దంపతులు వైద్య చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు వచ్చారు. పనులు ముగించుకుని మెట్రో రైల్లో ప్రయాణిస్తుండగా ఊహించని విధంగా ఇద్దరూ విడిపోయారు. భార్య యాదమ్మ ఒక స్టేషన్ లో దిగగా భర్త ఐలయ్య మరో స్టేషన్ లో దిగారు. దీంతో కొత్త చోటు కావడంతో యాదమ్మ దారి తప్పి ఆందోళనకు గురైంది. ఆమె పరిస్థితిని గమనించిన స్థానికులు వెంటనే ఆమెను కూకట్పల్లి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. బాధితురాలు తన గ్రామం పేరు మాత్రమే చెప్పగలిగింది. కానీ కుటుంబ సభ్యులు ఫోన్ నెంబర్లు ఆమె వద్ద లేవు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి పోలీసులు వినూత్నంగా ఆలోచించారు. జస్ట్ డయల్ సాయంతో ఆ గ్రామంలోని కొన్ని దుకాణాల నెంబర్లను సేకరించి అక్కడి వారి ద్వారా ఆరా తీశారు. చివరిగా గ్రామస్తుల సహాయంతో ఆమె కుటుంబ సభ్యుల ఫోన్ నెంబర్ను సంపాదించారు. కుటుంబ సభ్యులకు వెంటనే సమాచారం అందించడంతో హుటాహుటిన పోలీస్ స్టేషన్ కు చేరుకున్న ఐలయ్య ఇతర కుటుంబ సభ్యులకు యాదమ్మను పోలీసులు అప్పగించారు. క్లిష్ట సమయంలో తమకు అండగా నిలిచి సాంకేతికతను వాడుకొని మరి తమ వారిని వారి దగ్గరికి చేర్చిన కూకట్పల్లి పోలీసులకు బాధితులు కన్నీటితో కృతజ్ఞతలు తెలియజేశారు.
వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీలో ఎన్నికల రాజకీయం రసవత్తంగా మారింది. నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియడంతో ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులపై స్పష్టత వచ్చింది. పరిగి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మొత్తం 158 నామినేషన్లు దాఖలయ్యాయి. పరిశీలన అనంతరం 105 మంది అభ్యర్థులు రేసులో ఉండగా ఉపసంహరణ గడువు ముగిసే సమయానికి 45 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను వెనక్కి తీసుకున్నారు. దీంతో ప్రస్తుతం 60 మంది అభ్యర్థులు ఎన్నికల క్షేత్రంలో నిలిచారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ అన్ని వార్డుల్లోనూ తమ అభ్యర్థులను నిలుపగా భాజపా నుండి 16 మంది, సిపిఎం నుండి 2, స్వతంత్ర అభ్యర్థులుగా 6 పోటీలో నిలిచారు. ఇక నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో జిల్లా కలెక్టర్ సూచనల మేరకు అభ్యర్థులకు గుర్తులను కేటాయించినట్లు మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య తెలియజేశారు. తుది జాబితా ఖరారు కావడంతో అభ్యర్థులు ప్రధాన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నా పేరు వెంకటయ్య, మున్సిపల్ కమిషనర్ పరిగి, డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ ఎలక్షన్ అథారిటీ. మరి ఈ పురపాలక సంఘం ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినట్టుండి మొత్తం పురపాలక సంఘానికి ఎన్నికల నోటిఫికేషన్ ద్వారా నామినేషన్స్ వచ్చినాయి. 158 సెట్లు నామినేషన్ వేయడం జరిగింది. దాంట్లో క్యాండిడేట్స్ 105 మంది. ఈ 105 మందిలో విత్డ్రాలు 45 మంది విత్డ్రా చేసుకోవడం జరిగింది. మిగతా 60 మంది ఈ ఎన్నికల బరిలో నిల్చోవడం జరిగింది. దాంట్లో పార్టీ పరంగా బీజేపీ 16, కాంగ్రెస్ 18, టీఆర్ఎస్ 18, సిపిఐ 2, మిగతా 6 ఇండిపెండెంట్గా బరిలో నిలుచుకోవడం జరిగింది. మరి వారికి కూడా గుర్తులు కలెక్టర్ ఆదేశానుసారంగా జిల్లా ఎలక్షన్ అథారిటీ ద్వారా గుర్తులు కేటాయించడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు ప్రజలందరూ గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాను. నల్లమల్ల అటవీ ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న అచ్చంపేట నియోజకవర్గంలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. గత కొద్ది రోజులుగా ఈ ప్రాంతంలో పులి గాండ్రింపులు వినిపిస్తుండటంతో అటవీ ప్రాంత గ్రామస్తులు భయాందోళనలతో వణికిపోతున్నారు. హైదరాబాద్ శ్రీశైలం ప్రధాన రహదారిపై మన్ననూరు సమీపంలో సోమవారం సాయంత్రం 6 గంటల తర్వాత పెద్ద పులి కనిపించినట్లు స్థానికులు చెబుతున్నారు. మన్ననూరు శివాలయం, ప్రతాపరుద్రుని కోట, కంచోని మూల వంటి ప్రాంతాల్లో పులి తిరుగుతుండటంతో అటుగా వెళ్లే ప్రయాణికులు తీవ్ర భయానికి గురవుతున్నారు. పులి సంచార నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. అచ్చంపేట మండలం రంగాపురం, దర్గా తాండా గ్రామ సర్పంచ్లను అధికారులు ఇప్పటికే అప్రమత్తం చేశారు. ప్రజలెవరూ ఒంటరిగా అటవీ ప్రాంతాల్లోకి వెళ్లరాదని సూచించారు. ఇప్పటికే చౌటుపల్లి, గంపల్లి సమీప ప్రాంతాల్లో పులి సంచరిస్తుండటంతో రైతులు పొలాలకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. పరిస్థితిని గమనించిన అధికారులు సాయంత్రం 4 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యవసాయ పనులకు వెళ్లకూడదని గట్టి హెచ్చరికలు జారీ చేశారు. అటవీ సిబ్బంది నిరంతరం నిఘా ఉంచి పులి కదలికను గమనిస్తున్నారు. జగిత్యాల మున్సిపల్ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు రచ్చకెక్కింది. టికెట్ల కేటాయింపు వ్యవహారం సీనియర్ నేత జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ వర్గాల మధ్య చిచ్చు రేపింది. తమకు అన్యాయం జరిగిందంటూ జీవన్ రెడ్డి వర్గీయులు తీవ్ర అసహనం వ్యక్తం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మొత్తం 50 సీట్లున్న జగిత్యాల మున్సిపాలిటీలో టికెట్ల పంపకాలు ఖాకరేపుతున్నాయి. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గానికి 30 సీట్లు కేటాయించగా సీనియర్ నేత జీవన్ రెడ్డి వర్గానికి కేవలం 20 సీట్లు మాత్రమే దక్కాయి. మెజారిటీ సీట్లు ఎమ్మెల్యే వర్గానికి దక్కడంతో జీవన్ రెడ్డి వర్గీయులు బగ్గుమన్నారు. టికెట్లు దక్కని ఆశావాహులు, కార్యకర్తలు జీవన్ రెడ్డి నివాసం వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతూ బూతులు తిడుతూ రెచ్చిపోయారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జెండా మోసిన ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలను పక్కన పెట్టి నిన్న కాక మొన్న వచ్చిన వారికి బీ ఫారంలు ఎలా ఇస్తారని నిలదీశారు. ఎమ్మెల్యే సంజయ్ తమ కొడుకు కొట్టాడని, ఉద్దేశపూర్వకంగానే తమ వర్గానికి అనగదొక్కుతున్నారని జీవన్ రెడ్డి అనుచరులు ఆరోపించారు. న్యాయం జరగకపోతే ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. టికెట్లలోని తారాస్థాయికి చేరడం, ఆశావాహుల హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎమ్మెల్యే సంజయ్ క్యాంపు కార్యాలయం మరియు ఆయన నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జగిత్యాల కాంగ్రెస్ లో బగ్గుమన్న టికెట్ల చిచ్చు, ఎమ్మెల్యే సంజయ్ తీరుపై జీవన్ రెడ్డి వర్గం తీవ్ర ఆగ్రహం. నల్లమలలో పెద్ద పులి కలకలం, భయాందోళనలో అచ్చంపేట అడవి గ్రామాలు. నామినేషన్ల ఉపసంహరణతో ఖరారైన తుది జాబితా, తెలంగాణ వ్యాప్తంగా ముమ్మరంగా ప్రచార పర్వం.
తప్పిపోయిన వృద్ధురాలిని కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు. కూకట్పల్లి పోలీసుల సమయస్ఫూర్తిపై సర్వత్రా ప్రశంసలు. పిఠాపురం శ్రీ ఉమా కుకుటేశ్వర స్వామికి పోటెత్తిన ఆదాయం. 55 రోజుల్లో 15 లక్షలకు పైగా హుండీ కానుకలు. జగిత్యాల జిల్లా మల్యాలలో వైభవంగా శ్రీ రేణుకాయలమ్మ కళ్యాణం. బోనాలతో పోటెత్తిన భక్తజనం. ఇవి బులెటిన్ విశేషాలు. నిరంతరం వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి కోవా న్యూస్.